హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ నేవీ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ కోసం అయితే రిక్రూట్మెంట్‌ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ గనుక చూసినట్టయితే జాబ్ రోల్ వచ్చేసి బీటెక్ క్యాండిడేట్ పోస్ట్‌లకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అయితే ప్రకారంగా ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కోసం అయితే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు అని మెన్షన్ చేశారు. సాలరీ టైప్ వచ్చేసి యాస్ పర్ ఇండియన్ నేవీ రూల్స్ ప్రకారం అయితే సాలరీ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ టైప్ వచ్చేసి పర్మనెంటే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీ ఇజిమాలాలో అయితే ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. స్కిల్స్ వచ్చేసి పీసీఎం నాలెడ్జ్ ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాం కదా! కంప్లీషన్ ఆఫ్ సీనియర్ సెకండరీ 10+2 అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే అన్ అగ్రిగేట్ ఆఫ్ అట్‌లీస్ట్ 70% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. మినిమమ్ 50%లో మార్క్స్ అయితే కలిగి ఉండాలి అని మెన్షన్ చేశారు. 10+2లో అయితే మినిమమ్ 50% మార్క్స్ అయితే కలిగి ఉండాలి మీరు అయితే. పార్టిసిపేషన్ ఇన్ ద జేఈఈ మెయిన్స్ 2025 ఎగ్జామినేషన్‌లో అయితే మీరు అయితే పార్టిసిపేషన్ చేసి ఉండాలి. అంటే మీరు అప్లై చేసి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసిన అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, వేకెన్సీస్ చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళకి 44 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. జెండర్ చూసినట్టయితే మెన్ అండ్ వుమెన్ ఇద్దరికీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మాక్సిమం 7 పోస్ట్‌లు అయితే వుమెన్‌కి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అందులో 44 పోస్ట్‌లో 7 పోస్ట్‌లు అయితే వుమెన్‌కి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ ఓవర్ చూసారు కదా! అది కూడా ఇండియన్ నేవీ నార్మ్స్ ప్రకారమే మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆల్ టైప్స్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు అయితే మిలిటరీ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే బార్న్ బిట్వీన్ 02 జనవరి 2007 టు 01 జులై 2009 మధ్య ఉన్న అభ్యర్థుల కోసం అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మ్యారిటల్ స్టేటస్ చూసినట్టయితే మీకు ఎలాంటి పెళ్లి అయిన అభ్యర్థుల కోసం అయితే కాదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఓన్లీ అన్‌మ్యారీడ్ పీపుల్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఉంటుంది కదా! ఫ్రెండ్స్, మీకు జేఈలో వస్తాయి కదా! ఆ మార్క్స్ ద్వారా మీకైతే షార్ట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళకు అయితే విశాఖపట్నంలో జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ బేస్డ్‌గా ఎస్ఎస్‌సి పర్ఫార్మెన్స్ ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ అయితే ఫుల్‌గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్ అయితే అన్నీ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు అయితే ఒక పీడీఎఫ్ కాపీని అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఫర్దర్‌గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 03 జనవరి 2026 రోజున స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అంటే రేపటి రోజున స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 19థ్ జనవరి 2026 రోజున అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ మిలిటరీ సైడ్ జాబ్ చేయాలి అనుకుంటున్న అభ్యర్థుల కోసం అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.